హాయ్ ఎవ్రీవన్, ఇవాల్టి స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ హోటల్ స్టైల్ వంకాయ కర్రీ. సో ఒక్కసారి నా స్టైల్లో తయారు చేసి చూడండి, వావ్ అనడం మాత్రం పక్కా. ఇప్పుడు ఒక మందంపాటి కడాయి తీసుకొని కొద్దిగా పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలు కాసేపు వేపాక కొద్దిగా నువ్వులు కలిపేసుకొని చిటపటలాడి నువ్వులు కొద్దిగా రంగు మారే వరకు వేపుకొని ఈ మిశ్రమం మొత్తం ఒక మిక్సీ జార్లో తీసుకొని పైనగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు కర్రీ ప్రాసెసింగ్ చూద్దాం. ఒక మందంపాటి కర్రీ ప్రిపేర్ చేసుకుని కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మెంతులు, జీలకర్ర కాసేపు ఇలా కలిపేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి లైట్గా మగ్గే వరకు కలిపేసుకోండి. స్లైస్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మగ్గి లైట్ బ్రౌన్ కలర్ రావాలి. కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఉన్న టేస్ట్ బయటికి రావాలంటే ఇదే టైంలో సాల్ట్ యాడ్ చేయాలి అని గుర్తుంచుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని పల్లీలు, నువ్వులు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కలపండి. అడుగంటకుండా ఉండడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. కాసేపు కలిపేసి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు స్టవ్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. మీ టేస్ట్కి సరిపడా తగినంత కారం వేసుకొని కలిపేయాలి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని పొడవుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ వేసి 10 నిమిషాల పాటు వంకాయ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసేయండి. వావ్, ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలిపేస్తే చాలు, హోటల్ స్టైల్ వంకాయ కూర రెడీ. బై ద వే, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 98.5% మంది చూస్తున్నారండి. సో కొంచెం ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్ పవన్ బోడా.